హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చుక్క కూర పప్పు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 10 చుక్క కూర కట్టాలు తెచ్చిన ఫ్రెండ్స్. నీట్గా కడుక్కున్నా, కట్ చేసి జన్ని బుట్టలు వేసిన. ఒక గిలాస పప్పు క్లీన్గా ఒక 5-6 సార్లు కడుక్కొని పోసిన 3 గ్లాసులు వాటర్ పోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ కడిగిన దాంట్లో మన చుక్క కూర వేసేసి మొత్తం వేసి కావాల్సిన పదార్థాలు ఉప్పు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, పసుపు 1 చెంచా, వెల్లిపాయలు ఒక 4-5, కారం స్పూనున్నర, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేయాలి ఫ్రెండ్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కడిగి పెట్టుకోవాలి. నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఒక 4 విజిల్ వచ్చిందాక పదార్థాలు, తాలింపుకు కావాల్సిన పదార్థాలు కుక్కర్ విజిల్ తీసి పక్క పెట్టుకోవాలి. కుక్కర్లో మనం వేసిన పప్పు అంతా ఉడికిపోయింది. మంచిగా రుబ్బుకొని నిమ్మరసం, నిమ్మకాయ మీద చింతపండు రసం పోసేసుకోవాలి. అందులో కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనకు తాలింపుకు కావాల్సిన కడాయి, దాంట్లో కడాయిలో 2 పావుల నూనె, పోసి కొద్దిగా వేడి కాగానే ఆవాలు చిటపట అనగానే జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ అందులో వేసుకొని ఇంట్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకొని మన తాలింపు అయిపోయింది. మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న మిశ్రమం దాంట్లో పోసుకోవాలి. కొద్దిగా కలుపుకొని పక్క పెట్టుకొని చూడండి, మనం నీట్గా తయారైపోయింది. ఫ్రెష్గా పప్పు రెడీ. ఆరోగ్యానికి మంచిది, తింటే మంచిది. నిన్న పెట్టిన ఉసిరికాయ పచ్చడి మనది ఫ్రెండ్స్. నేను జాడి కొనుక్కొచ్చి జాడిగా పెట్టినాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.